ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు. కీర్తనల గ్రంథము 40వ కీర్తన 17వ చరణం. బట్ యాజ్ ఫర్ మీ ఐ యామ్ పూర్ అండ్ నీడీ, మే ద లార్డ్ థింక్ ఆఫ్ మీ. సామ్స్ చాప్టర్ 40 వర్స్ 17. ఈ రోజుకు గాను కృప కలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనపై కృప చూపుతున్నాడు. ఆయన మనల్ని పట్టించుకుంటున్నాడు అనడానికి ఈ యొక్క వాక్య భాగమే మనకు రుజువు. దావీదు భక్తుడు శ్రమల పాలై దీనుడైనప్పుడు అతన్ని ఎవ్వరునూ జ్ఞాపకము చేసుకొనకపోయినా నా ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, తలంచుకొనుచున్నాడని లేఖనములు మనకు తెలియజేస్తున్నాయి. వాస్తవానికి ఈ మాట లేదా వాక్యము ఈ లోకపరంగా రివర్స్లో ఉంటుంది కదండి. మనకు అన్నీ ఉన్నప్పుడు, మనం మంచి స్థితిలో ఉన్నప్పుడు, మనకు ఏ కొదువ లేదు అనే స్థితిలో ఉన్నప్పుడు, ఇంకొకరికి సహాయము చేసే స్థితి మనం కలిగి ఉన్నప్పుడు ఈ లోకం మనల్ని తలంచుకుంటుంది, మన గురించి మాట్లాడుకుంటుంది, మనల్ని పలకరిస్తుంది, ప్రేయస్ అంటుంది ప్రియుడితోని, నేను ఎల్లప్పుడూ నీ గురించి ఆలోచిస్తుంటాను అని, పదే పదే గుర్తుకొస్తున్నావు అని. ఎందుకండి అంటే ఆ వ్యక్తి ఏమైనా కొనిస్తాడేమో, లాభము సమకూరుస్తాడేమో అని. అంటే ఈ లోకంలో ఎవరైనా ఈ మాట మనతో చెప్పారంటే దానికి ప్రధాన కారణం మన ద్వారా ఏదో ఆశిస్తున్నారు అని. యోబుని గురించే మనం చూస్తే, యోబు ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు అందరూ కూడా పొగిడారు, అందరూ పలకరించారు, యోబుని గురించి మాట్లాడుకున్నారు. కానీ యోబు స్థితి దీనంగా ఉన్నప్పుడు, ఏ దిక్కు లేక పడి ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా యోబును గుర్తు చేసుకోలేదు. ఎవ్వరు కూడా ఇప్పుడు యోబు ఎలా ఉన్నాడో అని ఆలోచించలేదు. ఈ లోకంలో మనకు కష్టం వచ్చినప్పుడే మనమేంటో మనకు అర్థమవుతుంది. ఎదుటి వ్యక్తులు ఎలాంటి వారో తెలిసిపోతుంది. అందులో స్నేహితులు ఉండొచ్చు, బంధువులే ఉండొచ్చు, తల్లిదండ్రులు ఉండొచ్చు, రక్త సంబంధికులు ఉండొచ్చు, భర్త లేదా భార్య ఎవరైనా ఉండొచ్చు. అప్పుడే వారు మనకిచ్చే విలువ ఏంటో మనం గ్రహించవచ్చు. ఈ రోజున కష్టాలు రాని మనిషి అంటూ ఉండడండి, సమస్యలు రాని వ్యక్తులు ఎవరు ఉండరు. అటువంటి స్థితిలో మన ఆధారము, మన ఆశ్రయము దేవుడేనండి. అందుకే భక్తుడు అంటున్నాడు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని. మన నమ్ముకోదగిన సహాయకుడు మన తల్లిదండ్రులు కాదు, ప్రభుత్వాలు కాదు, మన బంధుమిత్రులు కాదు. ఆపదలో మనం ఉన్నప్పుడు మన దేవుడే మనల్ని రక్షించేవాడు. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో వరదలు వస్తున్నాయి. అక్కడున్న ప్రాంతం వారందరూ ప్రభుత్వము ఏ సహాయ చర్యలు చేస్తుందా, మనల్ని ఎక్కడికి తరలిస్తుందా అని వారు ఎదురు చూస్తారు. కొన్నిసార్లు ప్రభుత్వం అందరినీ రక్షించడంలో, కాపాడడంలో విఫలమైపోతుండొచ్చేమో గాని దేవుడు మాత్రం విఫలం కాడు. ఆయన సర్వశక్తి సంపన్నుడు, గొప్పవాడు. అందుకే భక్తుడు అంటున్నాడు, భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము అని. నిజ దేవుణ్ణి నమ్ముకున్న మనము భయపడవలసిన అవసరం లేదండి. ఈ లోకంలో అందరూ మనల్ని మర్చిపోయినా ఆయన మాత్రం మనల్ని మర్చిపోడు. మనము శ్రమల్లో ఉన్నప్పుడు, దీనస్థితిలో ఉన్నప్పుడు కొన్నిసార్లు మన శత్రువులు మన గురించి ఆలోచిస్తారు. మనం అంటే నచ్చని వారు మన గురించి తలుచుకుంటారు. ఎందుకంటే మనల్ని కాపాడడానికో, మనల్ని ఆదరించడానికో, మనల్ని ఆ సమస్య నుండి తప్పించడానికో కాదు, మనల్ని బట్టి వారు ఆనందించడానికి, మనల్ని గుర్తుకు చేసుకొని వారికి బాగయింది అంతే కావాలని మన పరిస్థితిని చూసి నవ్వుకోవడానికి వారు తలంచుకుంటారు. అయితే దేవుడు మాత్రం మనం కష్టాల్లో ఉంటే, బాధల్లో ఉన్నప్పుడు మన గురించి ఆలోచిస్తున్నాడంటే, మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే దానికి కారణం మనల్ని రక్షించడానికి, మనల్ని కాపాడడానికి. అందుకే భక్తుడు అంటున్నాడు, నా సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే అని.
ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు శ్రమల్లో ఉన్నావేమో, దీన దశలో ఎటువంటి హెల్ప్ లేని పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో. అందును బట్టి నీవు బాధపడకు, కృంగిపోకు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన నీ గురించి ఆలోచిస్తున్నాడు. ఎవరు నిన్ను గుర్తు చేసుకున్నా గుర్తు చేసుకోకపోయినా యేసయ్య నిన్ను గుర్తు చేసుకుంటున్నాడు. ఆయన నిన్ను కాపాడి రక్షిస్తాడు. కాబట్టి దిగులు పడకు. నా కోసం ఎవరు లేరు, నేనెవరికీ అవసరం లేదు, నా వారే నన్ను వదిలేశారని దుఃఖపడకు. దేవుడు నీకున్నాడు. ఆయన నిన్ను బ్రతికిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నీకు న్యాయమును తీరుస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప తండ్రి, ఘనుడవైన దేవా, మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా శ్రమల్లో, కష్టాల్లో మేమున్నప్పుడు అయా ఎవరు మమ్మల్ని తలంచుకున్నా తలంచుకోకపోయినా మీరు మాత్రం మమ్మల్ని తలంచుకునే దేవుడవని, ఆ కష్టాల నుండి, ఆ సమస్యల నుండి, ఆ శ్రమల నుండి విడిపించే దేవుడవని అయా మరి తండ్రి మేము ఎప్పుడూ కూడా కృంగిపోవద్దని తండ్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా స్పష్టముగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి ప్రోత్సహించిన మీ అమూల్యమైన మాటలను బట్టి, వాక్కులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారో, కృంగిపోతున్నారో ప్రభా, దిగులు చెందుతున్నారో వారిని తండ్రి మీ యొక్క వాక్కు ద్వారా ఆదరించి బలపరిచి ధైర్యపరిచినందుకు మీకు స్తోత్రములు ప్రభువా. అయా ఎందరైతే బిడ్డలు ఈ రోజున అనారోగ్య సమస్య చేత బాధపడుతున్నారో ప్రభా, వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. అయా వారికి ఉన్న అనారోగ్య సమస్యలను యేసు నామములో కొట్టివేయండి. దీర్ఘకాలిక రోగముల నుండి విడుదల దయచేయండి ప్రభా. అయా జ్వరము నుండి, డెంగ్యూ ఫీవర్ నుండి, టైఫాయిడ్ ఫీవర్ నుండి, ఏ యొక్క తండ్రి జ్వరము బిడ్డలకు ఉందో ప్రభా, ఆ జ్వరము నుండి బిడ్డలకు యేసు నామములో విడుదల దయచేయండి తండ్రి. ప్రతి బిడ్డను తండ్రి మీ యొక్క శక్తి చేత నింపండి. అయా మీ యొక్క బలము చేత నింపండి. మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టండి. అదే విధంగా కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, అయా మరి ఇరుగు పొరుగు వారి మధ్య విభేదాలు, వీటన్నిటిని తీసివేసి ప్రభా అందరితో సమాధానంగా వారు ఉండునట్లుగా అయా ముఖ్యంగా తండ్రి గృహములో శాంతిని, సమాధానాన్ని మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నారో వారిని లేవనెత్తండి. అప్పు తీర్చుకునే సామర్థ్యం బిడ్డలకు అనుగ్రహించండి. ఎందు నిమిత్తమును తండ్రి వారు అప్పు చేసి ఉన్నారో తండ్రి సమస్తము ఎరిగిన దేవుడో ప్రభా తండ్రి మీరే బిడ్డలకు సహాయం చేసి అప్పు తీర్చుకునేలాగున తండ్రి మీరే బిడ్డలను తండ్రి మీ యొక్క సామర్థ్యం చొప్పున నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు ప్రభా ఉద్యోగం లేక బాధపడుతున్నారో ప్రభా వారిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా మంచి ఉద్యోగమును బిడ్డలకు మీరు అనుగ్రహించమని, అయా వారు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలము చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. మీ యొక్క జ్ఞానము చేత వారిని నింపండి ప్రభా. అయా ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి ప్రభా. యవన వయసులో మీ కాడిని మోసే కృప బిడ్డలకు దయచేయండి నా తండ్రి. అదేవిధంగా నా ప్రభువా, అయా ఎందరైతే బిడ్డలు కోర్టు సమస్యలతో ఉన్నారో, భూతగత సమస్యల చేత నలిగిపోతున్నారు ప్రభువా, అయా వారికి ఆ సమస్య నుంచి విడుదల దయచేయమని, మీరే వారికి తగిన న్యాయమును జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాము. అదేవిధంగా సొంత గృహం లేని బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని వారికి సొంత గృహాన్ని దయచేయండి. పెన్షన్ రాని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా అద్భుత కార్యాన్ని మీరు జరిగించండి. మరి రిటైర్మెంట్స్ కోసం తండ్రి అయా ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరిని తండ్రి మీరు ఆదరించండి, బలపరచండి ప్రభా. ఆ యొక్క విషయంలో మీరే తండ్రి కృప చూపమని బ్రతిమిలాడుకుంటున్నాం. ట్రాన్స్ఫర్ నిమిత్తము మీ సన్నిధిలో మొరపెడుతుండగా తండ్రి వారు అనుకున్న ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవ్వనట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా సంతానము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా నీ సంతానపు వారు ఇసుక రేణువుల వలె విస్తారమగుదురని మీరు ఇచ్చిన వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో మీరు నెరవేర్చండి. అయా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా వివాహ విషయంలో తండ్రి మీ సన్నిధిలో మొరపెడుతున్న బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించండి. ఘనమైన కార్యాన్ని మీరే జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా దేశాన్ని, అధికారులను దీవించండి. వారికి మీరు తోడుగా ఉండండి ప్రభా. వారు చేస్తున్న పాలన అంతటిని తండ్రి మీ చిత్తానుసారంగా నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా దైవ సేవకులకు మీరు తోడుగా ఉండండి. సువార్థికులను బలపరచండి. మిషనరీస్ ని దీవించండి. మీ పరిచర్యలో ఎటువంటి ఆటంకాలు వస్తున్నా ప్రభా, ఆటంకాలన్నిటినీ కొట్టివేసి ప్రభా తండ్రి మీ యొక్క తండ్రి కృప అయా ప్రతి బిడ్డకు తోడుగా ఉంచి ప్రభా అనేకులు రక్షించబడ్డానికి కృపను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. నశించిపోతున్న ఆత్మల పట్ల అయా భారాన్ని దయచేయండి
దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా మీ పరిచర్య నూరంతలుగా అయా ఫలించడానికి సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. సంఘాలను దీవించండి, సంఘానికి మీరు శిరస్సై ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను కూడా ప్రభ మీరు జ్ఞాపకం చేసుకోమని, బిడ్డలకు తండ్రి మీరు తోడుగా ఉండమని, అయా ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డను ఆదరించి బలపరిచి స్థిరపరచమని, మనాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఎబినేజరు అయిన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపా క్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.